ఆర్డీఎస్ నీటి కేటాయింపుల పూర్తి వినియోగానికి బహుముఖ వ్యూహంతో వెళ్లాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కార్. జలసౌధలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. దశాబ్దాల నాటి ఆర్డీఎస్ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే తెలంగాణ కేటాయించిన నీటి వాటాల వినియోగంపై చర్చించారు. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నీటి నిర్వహణను మెరుగుపరిచే దిశగా కర్ణాటక, ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అవసరమైనటువంటి ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక ఆర్డీఎస్ కాలువకు తగినంత నీరు చేరకపోవడానికి గల ప్రధాన కారణాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యామ్నాయ వనరుగా చేపట్టినటువంటి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతిపై ఆరా తీశారు. ఆర్డీఎస్ ప్రాజెక్టుకు వచ్చేటువంటి 15 నుంచి 20 ఏళ్ల అవసరాలు తీర్చే శాశ్వత పరిష్కారాలపై సమాలోచనలు జరిపారు. 2004లో నిపుణుల కమిటీ చేసిన పలు సిఫార్సులను పునఃసమీక్షించారు. ఆర్డీఎస్ జలాల్లో మళ్లీ సిల్టింగ్ పేరుకుపోకుండా నివారించేందుకు నిపుణుల కమిటీ సూచించిన విధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్డీఎస్ ఆయకట్టుపై ఆధారపడినటువంటి రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే కేవలం కాగితాలపై నీటి కేటాయింపులు ఉండడం సరిపోదని, కేటాయించిన నీరు రైతుల పొలాలకు చేరేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు ఆయన.